తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నైనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ సెప్టెంబర్ మాసంలో చివరి పరిశుద్ధ దినం కొరక నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు ఇచ్చినటువంటి మంచి వాక్యాన్ని బట్టి, అంశాన్ని బట్టి, నీవు మెడలో చూపుతున్న ప్రతి కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్య సందేశం కొరకు ఎదురు చూస్తున్న దైవజనులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంపూర్ణమైన సిద్ధపాటుతో, నిరీక్షణతో, ధైర్యంతో ఈ వాక్యంలోని సారాంశం గ్రహిస్తున్న ప్రతి దైవజనుని నీ ఆత్మతో అభిషేకించి నీ పరిశుద్ధాత్మ కార్యములు సంఘంలోను, సహోదరులను, విశ్వాసుల జీవితాలు జరిగించమని, నీ వాక్య సందేశం ద్వారా బలపడుతున్న ప్రతి దైవజనుడు నాయనా ప్రార్థనలో బలపట్ట కూడా కృప చూపించమని, సంఘాన్ని బలపరచడానికి శ్రమపడే కాపర్లుగా, ఆత్మతో అభిషేకించబడిన కాపర్లుగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ మాసంలో చివరి ఆదివారంలోకి వచ్చేసాం. మరి పెంతెకోస్తు తర్వాత ఈ యొక్క 18వ ఆదివారం మనము ప్రార్థనలకు వెళ్తున్నాం. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశాన్ని బట్టి నేను మీకు మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ వారం యొక్క అంశం ఏంటంటే వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము. వయోవృద్ధుల యొక్క అంటే సీనియర్ సిటిజన్స్ గురించి మనము ధ్యానిస్తున్నాం. ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క జ్ఞానమును గురించి మాట్లాడుకుందాం. సీనియర్ సిటిజన్స్ యొక్క అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో మరి మనకు మాదిరిగా ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వారిని మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్య భాగాలు, మొదటి బైబిల్ పాఠం వచ్చేసి ఆదికాండము 24వ అధ్యాయం, జెనసిస్ 24 చాప్టర్ వర్సెస్ 1 to 14. ఆదికాండము 24వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. కీర్తన గ్రంథంలో 92వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగాలు. 2వ తిమోతి 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు 2వ బైబిల్ పాఠం. సువార్త పాఠము లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఈ వాక్యాల్ని అనుసరించి మనకి ఇవ్వబడ్డ అంశము వయోవృద్ధులు, జ్ఞానము, అనుభవము, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. వారి యొక్క అనుభవాన్ని గురించి మనం జ్ఞాపకం. దీనికి ముందుగా మరి దైవ వాక్యంలో కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో మనకు కీర్తన గ్రంథము ఇప్పుడు 92వ కీర్తనలు 92, 12 వచనం మనం చూసినట్టయితే అక్కడ స్పష్టంగా వృద్ధుల గురించి వ్రాయబడ్డది. ఆ వృద్ధులు ఎవరయ్యా అంటే దేవుని సన్నిధిలో గడిపే వృద్ధులు. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకానుసారంగా ఉన్నటువంటి వృద్ధుల గురించి నేను మాట్లాడతలేను, కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వృద్ధులను గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. మనకి ఇవ్వబడ్డ కొద్ది సమయంలో మరి 92వ కీర్తన ఒకసారి చూడండి. 12వ వచనం చూద్దాం. 92వ కీర్తన నేను 12వ వచనం చదువుతాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం చెప్పంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుచు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై 15వ వచనం చూడండి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఎప్పుడంటే ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు అంటే వారు బాల్య దినాలు చిగురు పెట్టారు, యవ్వన జీవితంలో చిగురించారు. ముసలితనమందు ఇంకా చిగురిస్తారు. ఈ చిగురు అనే మాట రాగానే మీకు ఏం గుర్తొస్తుందంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును కదా. అది ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనము 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11:1. ఇక్కడ ఏంటంటే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు, సారం కలిగి పచ్చగా ఉంటారు. ఎవరయ్యా అంటే నీతిమంతులు
నీతిమంతులు, ఆ 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె కదా మొవ్వ వేదురు. ఖర్జూర వృక్షం వేరు, అంజూరపు చెట్టు వేరు. చాలామందికి ఇది చాలా తేడా పడిపోతుంది. అంజూరపు చెట్టు వేరు, ఖర్జూరపు చెట్టు వేరు. డేట్స్ కదా, ఖర్జూర పండ్లు ఉంటాయి, అంజూర పండ్లుగానే ఉంటాయి. కాబట్టి అంజూర పండ్ల నేను ఖర్జూర పండ్లకి ఒకటి చేయకండి. ఇక్కడ ఏమంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వలు వేస్తారు. అవునా? ప్రతి నెల ఖర్జూరపు చెట్టు మొవ్వ వేస్తూనే ఉంటుంది. అంటే ఖర్జూరపు చెట్టుకి సంవత్సరానికి 12 కాపులు కాస్తుంది. అంటే దానికి ఫలములు ఇవ్వడం స్టార్ట్ అయినాక అది ఫలము లేకుండా ఏ రోజు కూడా ఉండదు. ఖర్జూరపు వృక్షం వేరు, ఫలములు లేని అంజూరపు చెట్టు వేరు. అంజూరపు చెట్టు మొదటి ఆదికాండం 3 అధ్యాయాల అంజూరపు కచ్చడములు చేసుకునే అది వేరు. అంజూరపు ఆకులు వేరు, ఖర్జూరపు ఆకులు వేరు. వాటి ఫలము వీటి ఫలములు వేరు. ఓకేనా? ఏంటి ఖర్జూరపు వృక్షము అని అంటే, ఖర్జూరపు చెట్టు ఎక్కడ ఉంటాయి ఎక్కువ అని అంటే మీకు బాగా తెలుస్తలేదో, సౌదీ అరేబియాలో, దుబాయ్లో, అబుదాబిలో అక్కడ ఎక్కువ ఖర్జూరపు చెట్లు ఉంటాయి. అక్కడ డేట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఏంటి అని అంటే ఆ ఖర్జూరపు వృక్షాలు ఎడారిలో మొలుస్తాయి. ఎడారిలో నీళ్లు ఉండవు. అవునా? ఎడారిలో ఏ వృక్షం కూడా మొలవదు, ఏ వృక్షం కూడా బ్రతకదు. కానీ ఖర్జూర వృక్షం మాత్రం చాలా బలంగా ఉంటుంది. అది బలంగా అంటే ఎటువంటి ఎడారి తుఫానైనా ఎదుర్కొని అది నిలబడుతుంది. ఎప్పుడైనా మీరు ఖర్జూర వృక్షాలు మన దేశంలో, భారతదేశంలో కూడా ఉన్నాయి ఖర్జూర వృక్షాలు చూడండి. ఈ ఖర్జూర వృక్షము ఎడార్లలో ఎక్కువ ఉంటుంది. అవునా? ఏ వృక్షము బ్రతకని కాడ ఖర్జూర వృక్షం బ్రతుకుతుంది. దీన్ని దేంతో వచ్చంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎదిగేటువంటి జీవితము, తర్వాత మొవ్వ వేసి పుష్పించే జీవితము, ఆ తర్వాత చిగురించి పచ్చగా ఉండేటువంటి జీవితం. చిగురించే జీవితం ఉంది, ఎదిగే జీవితం ఉంది, పుష్పించి మొవ్వ వేసేటువంటి జీవితం ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ ఎప్పుడంటే వృద్ధాప్యంలో నీవు పాలించాలంటే నీ యవ్వన జీవితంలో నీతిమంతులను బ్రతకాలి. నువ్వు యవ్వనస్తుడైనటువంటి దైవజనుడు అయితే, నువ్వు యవ్వన కాలం ముందు జాగ్రత్తగా ఉంటే నీ వృద్ధాప్యంలో నువ్వు దేవునికి మహిమకరంగా ఉంటావు. ఇక్కడ నేను చెప్తా ఏంటంటే లెబానోను దేనికి గుర్తు అంటే, లెబానోను సౌందర్యానికి గుర్తు. ఒకసారి మీరు యెషయా గ్రంథం తీయండి దయచేసి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, అక్కడ 1-2 వచనాలు మనం చూస్తాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి వలె పుష్పించును కదా, అది బహుగా పూయును, ఉల్లసించి సంగీతములు పాడును. అక్కడ తర్వాత 2వ వచనం, లెబానోను సౌందర్యము దానికి కలుగును. లెబానోను దేనికి గుర్తు అంటే, లెబానోను దేశం దేనికి గుర్తు అంటే సౌందర్యానికి గుర్తు. ఇక్కడ ఏమంటే లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుతారు. లెబానోన్లో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు మ్రాణులు తీసుకొచ్చి దావీదు సమకూరిస్తే సొలొమోను వాటితో దేవాలయం కట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవాలయానికి వాడినటువంటి దేవదారు వృక్షాలు మనం చూస్తున్నాం. వారు వృద్ధాప్యమందు ఏం చేస్తారు? దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారు, సారం కలిగి పచ్చగా ఉంటారు. ఆ తర్వాత నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. మొవ్వ వేసే జీవితము, సౌందర్యం కలిగిన జీవితము, ఎదుగుతూ ఉంటే సౌందర్యం వస్తుంది. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇవి ఎవరికయ్యా అంటే నీతిమంతులకి. ఎవరయ్యా నీతిమంతులు అంటే, కొరింథీయులకు రాసిన, అక్కడ మీరు జాగ్రత్త చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన, ఒకసారి తీయండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians 6 chapter verses 10 and 11.
మీలో కొందరు అట్టివారైంటిరి కానీ, చూడండి 11వ వచనం, మీలో కొందరు అట్టివారైంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమందును మన దేవుని ఆత్మందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10, 11 వచనాలు మీరు రాసుకోండి. ఇక్కడ ఏం చెప్తా అంటే, ఎవరు నీతిమంతులు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నామమందును మన దేవుని ఆత్మందును కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చాం. ఈ నీతిమంతులు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు, దేవదారు వృక్షం వలె ఎదుగుతారు, సారము కలిగి పచ్చగా ఉంటారు ముసలితనమందు. ఇప్పుడు కొంత మీకు అర్థమైంది కదా. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఆదాము యేసు ప్రభు విషయంలో మనం ఒక విషయం చెప్తాను. బాల్యం లేని ఆదాము ఉన్నాడు, ఆదాముకి బాల్యం లేదు, తెలుసు కదా మీకు. యేసయ్యకి వృద్ధాప్యం లేదు. యేసయ్య 33.5 సంవత్సరాలకి మరి యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో తన యొక్క రక్తాన్ని ధారపోసి ఆయన తన కొరకు మన కొరకు మరి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి తిరిగి రానైన దేవుడు. ఆయనకి వృద్ధాప్యం లేదు. ఆదాముకి బాల్యం లేదు. బాల్యం లేని ఆదాము, వృద్ధాప్యం లేని యేసు ప్రభు. ఈరోజు వృద్ధాప్యము గురించి మనం మాట్లాడితే ఆదికాండం 5వ అధ్యాయంలో అందరి జీవిత చరిత్రలు రాయబడ్డాయి కదా. ఆదాము 962 సంవత్సరాలు బతికాడు, మెతుషెల 969 సంవత్సరాలు బతికాడు. ఇట్లా అన్నీ రాయబడ్డాయి కదా. వారి వయసు ఇంత అని చెప్పి రాయబడ్డాయి. వాళ్ళ వయసుతో పోల్చుకుంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము దుఃఖమే, ఆయాసమే. ఈరోజు దేవుడు వృద్ధాప్యంలో ఉండి నీతిమంతులుగా బ్రతికితే ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయన్నది దేవుడు మనకు చెప్తున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, శరీరానికి వృద్ధాప్యం ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి దైవజనులకు, ఆత్మతో నింపబడేటువంటి వారికి ఆత్మీయ జీవితానికి ఆత్మకు ముసలితనం లేదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత వయస్సును బట్టి ముసలివాడు కాదు, కానీ జ్ఞానంలో పండిన వాడే నిజమైన వృద్ధుడు అని చెప్పి యోబు గ్రంథంలో ఉంది. ఎవరయ్యా వృద్ధులు అంటే తల నెరిసిన వాడు వృద్ధుడు కాదు, శరీరం ఉడికిపోయిన వాడు వృద్ధుడు కాదు, కానీ అనుభవ జ్ఞానం కలిగిన వాడు వృద్ధుడు అంటున్నాడు. జ్ఞానములో అనుభవ జ్ఞానం ఉంది, అవునా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 53:11 వచనం నేను మీ కొరకు చదువుతాను, దయచేసి చూడండి. యెషయా గ్రంథం 53:11 వచనం నేను మీకు చెప్తాను. యేసు ప్రభు గురించి ఏమంటే, అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అక్కడ చూసినట్టయితే ఫుట్ నోట్స్లో తన్ను గూర్చిన జ్ఞానము చేత, ఈరోజు మన అంశం అంటే వయోవృద్ధుల జ్ఞానము ప్లస్ అనుభవము. అయితే ఇక్కడ ఏం చెప్తా అంటే, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఎవరయ్యా వృద్ధుడు అని అంటే, జ్ఞాన అనుభవం కలిగినవాడు వృద్ధుడు తప్ప వయసు పెరిగినవాడు వృద్ధుడు కాకపోవచ్చు. ఇక్కడ మీకేం జ్ఞాపకం చేస్తానంటే, వృద్ధులు అనగానే శరీరం ఉడికిపోయిన ముసలివాళ్ళు అని చెప్పి మనం అనుకోవద్దు. ఒకవేళ శరీరం ఉడికిపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తులను నేను మీకు ఇప్పుడు బైబిల్లో చూపించబోతున్నాను. 7 మాత్రమే కాదు సుమా, నువ్వు ఇంకెంతమందిని తీసుకున్నా కానీ వాళ్ళందరూ బైబిల్లో బలంగానే ఉన్నారు. ఉదాహరణకి మరి 7 విషయాలు నేను మీకు చెప్తాను. ఈసారి నేనేం చెప్తానంటే, గత 2021లో కూడా ఈ వాక్యం చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను మీకు లింక్ పంపిస్తాను. ఫస్ట్ ఈ వాక్యం చెప్పినాక ఆ లింక్ కూడా నేను మీకు పంపిస్తాను. మీరు దయచేసి 2021 మరి అక్టోబర్ 1st వీక్లో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు దయచేసి చూడండి, ఓకే కదా. ఇక్కడ ఏం చెప్తానంటే, యేసు ప్రభు
రక్తంలో కడగబడ్డ వాళ్ళు కొంతమంది వృద్ధులు ఉన్నారు. యేసు ప్రభు కొరకు జీవించినటువంటి వృద్ధులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో చాలామంది వృద్ధులు ఉన్నారు. వృద్ధాప్యంలో కూడా వాళ్ళు చాలా బలమైన కార్యాలు దేవుని కొరకు, ప్రజల కొరకు చేశారు. వారు జ్ఞానంలో పండిపోయారు, అనుభవంలో పండిపోయారు, శరీరంలో కూడా పండిపోయినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మనం మొట్టమొదటిగా మొదటి బైబిల్ పాఠంలో మనం చూసినట్టయితే, మొదటి బైబిల్ పాఠంలో ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఒకసారి చూడండి. ఆదికాండము, నేను 7 వ్యక్తుల గురించి చెప్తాను కదా, 4 నేను మీకు పాత నిబంధన గ్రంథం నుంచి నేను చూపిస్తాను. మొదటిగా మనం ఏం చేద్దామంటే, మొదటి బైబిల్ పాఠంలో ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. దయచేసి చూడండి. ఆదికాండము 24:1. ఓకే కదా. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. విశ్వాసులకు తండ్రే కానీ దేహాన్ని బట్టి చూస్తే బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఎప్పుడంటే బహుకాలం గడిచిన వృద్ధుడైనప్పటికీ విశ్వాసులకు తండ్రి. నేను మీకు ఒక చిన్న మర్మాన్ని చెప్తాను. ఏంటి అనంటే, ఒక దైవజనుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి 94 సంవత్సరాలు కలిగినటువంటి దైవజనుడు కర్నూలు, కడప జిల్లాలో మరి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. ఆయన 94 సంవత్సరాల వృద్ధుడు. ఆయన టీవీ ఛానల్లో చూపిస్తున్నారు. నేను ఎందుకో దేవుని మహాకృపను బట్టి ఆ రోజు ఆ టీవీ ఛానల్ చూశాను. ఎంతగానో ఆశీర్వదించబడ్డా ఆ దైవజనుడి ద్వారా. 94 సంవత్సరాలు వయసు కలిగిన వృద్ధుడు. ఆ తర్వాత 2 సార్లు ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఇప్పటికీ సైకిల్ మీద తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత అతడు చాలా అనుభవం కలిగినటువంటి దైవజనుడు, అనుభవ జ్ఞానం కలిగిన దైవజనుడు. ఆయన ద్వారా ఆ టీవీ ప్రోగ్రాంలో మరి కండక్ట్ చేసిన వాళ్ళకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆ వృద్ధుడిని టీవీకి పరిచయం చేసినాడు. ఆయన సాక్ష్యం చెప్తూ డిజిటల్ బైబిల్ అనేటువంటి మాట వాడాడు. నా జీవితంలో ఫస్ట్ ఆ మాట వినడం అదే మొదటిసారి. నేను థియలాజికల్గా బాగా చదువుకున్నాను దేవుని కృపను బట్టి. కానీ డిజిటల్ బైబిల్ అనేటువంటి మాట నేను వినడం అదే ఫస్ట్ టైం. ఒకవేళ ఈ మాట నేను చెప్పేటువంటి సమయంలో వినేటువంటి మొట్టమొదటిసారిగా వినేటువంటి దైవజనులు ఎవరు ఉంటే మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటి డిజిటల్ బైబిల్ అని అంటే, డిజిట్స్ అంటే నెంబర్స్ కదా. ఆ దైవజనుడు 94 సంవత్సరాల వృద్ధుడైనటువంటి దైవజనుడు నా హృదయ నేత్రాలు తెరిచినటువంటి దేవుని కార్యం అది. ఏంటి డిజిటల్ అంటే, డిజిట్ అంటే నెంబర్స్. ఓకేనా. డిజిటల్ బైబిల్ అంటే నెంబర్స్ గుర్తుపెట్టుకొని వచనాలని, వాక్యాలని జ్ఞాపకం చేసుకోవడం. నేను ఇంకా శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాను. ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని తన యొక్క క్రమంలో పెట్టాడు తప్ప మన క్రమంలో కాదు. బాగా వినండి ప్రియులారా. అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనగానే డిజిటల్ బైబిల్ ప్రకారంగా 25 × 7 25 × 7 ఎంత అవుతాయంటే 175. ఓకేనా. 175. 25 ఏళ్ళు 175. ఓకేనా. ఆ దైవజనుడు చెప్పినటువంటి ఎంత మంచి మాట చెప్పంటే, ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడ్డది. దయచేసి తీసి చూద్దాం. ఆ దైవజనుడు చెప్పిన ప్రకారంగా మనం చూద్దాం. అక్కడ చూసినట్టయితే ఆదికాండము, ఓకేనా, 25వ అధ్యాయం 1 డిజిట్, 7వ అధ్యాయం 1 డిజిట్. 25 × 7 175. ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 ఏండ్లు. ఓకే కదా. 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాయించాడు అని అంటే 25వ అధ్యాయము 7వ వచనంలో రాయించాడు. 25 × 7 175.
ఓకేనా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు డిజిటల్ బైబిల్ ద్వారా తన సేవకుని ద్వారా దేవుడు నాకు నేర్పించాడు. మీకు కూడా ఇది నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక వృద్ధాప్యం ఉన్న 94 సంవత్సరాల దైవజనుడు చెప్పిన సాక్ష్యం నేను మీకు చెప్తున్నా పిల్లరా. ఇప్పుడు మీకు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం మొదటి బైబిల్ పాఠంలో అబ్రహాము ఏం చేశాడంటే బహుకాలం గడిచినటువంటి వృద్ధుడై ఉండెను. యెహోవా అన్ని విషయంలో అతన్ని ఆశీర్వదించను. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ప్రభువా ఎందుకు అబ్రహాం అంటే నీకు అంత ఇష్టం అంటే దేవుడు నాకు బయలుపరిచిన విషయాన్ని మీకు చెప్తాను ప్రియులారా. ఎందుకు దేవునికి అబ్రహాం అంటే ఇష్టం అంటే ఆ యొక్క 17వ అధ్యాయము జెనసిస్ 17th చాప్టర్లో అక్కడ 3వ వచనంలో మనం చూసినట్టయితే అబ్రాము సాగిలపడగా, చూడండి, అబ్రాము సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడుచున్నాను. ఏ అనుభవంలోకి వచ్చంటే 99 ఏండ్ల వాడై, ఆ 17వ అధ్యాయం 1వ వచనం మీద అబ్రాము 99 ఏండ్ల వాడై వృద్ధుడైపోతే తన శరీరం ఉడిగిపోతే కూడా ఆయన ఏం చేశాడంటే సాగిలపడ్డాడు దేవుని సన్నిధిలో. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 99. 24 చెప్తాడు, బహు కాలం గడిచిన వృద్ధుడై ఉంటే యెహోవా అన్ని విషయములలో ఆయన్ని ఆశీర్వదించాడు. నీ జీవితంలో నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, అన్ని విషయంలో ఆశీర్వదించబడాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని సన్నిధిలో సాగిలపడేటువంటి జీవితం నీకు కావాలి. నెంబర్ 1, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి యొక్క మనవడు ఎవరంటే యాకోబు. అవునా. యాకోబు తన వృద్ధాప్యమందు నెంబర్ 2 పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం చదువుదాం దయచేసి. ఆదికాండము 24 1వ వచనము అబ్రహాము, ఓకేనా. ఆదికాండము 49 1వ వచనం యాకోబు. చూడండి దయచేసి. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను. ఈ మాట నాకు చాలా సంతోషం ప్రియులారా. దయచేసి సేవకులారా ఈ మాట ఖచ్చితంగా సంఘానికి చెప్పాలి. యాకోబు వృద్ధుడైపోయాడు. యాకోబు వృద్ధుడైపోతే యాకోబు యొక్క దినాలన్నీ కూడా మనం అక్కడ చూస్తున్నాం. 50వ అధ్యాయంలో యోసేపు తన తండ్రి ఏంటంటే ముఖం మీద పడి అతన్ని కూర్చి అన్నారు. తర్వాత వీళ్ళంతా కూడా ఇచ్చేసారు కదా. యోసేపు ఏం చేయబడ్డంటే కాళ్ళు ముడుచుకొని చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. అక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క యోసేపు తన వృద్ధాప్యంలో ఏం చేశాడంటే 49వ అధ్యాయం 1వ వచనంలో తన కుమారులందరినీ పిలిచి ఏం చెప్తాడంటే, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను. ప్రతి తండ్రి ప్రతి ఒక్క కుమారుని పిలిచి, నాయనా అంత్యదినములలో ఇవి జరగబోతున్నాయి నీ జీవితంలో అని చెప్పగల స్థాయికి నువ్వు రావాలి. ఎంత జ్ఞానము, ఎంత దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే అంత్యదినములలో నీ జీవితంలో జరగబోయే విషయాలు నేను నీకు తెలియజేస్తా అని కుమారులందరినీ పిలిచాడు. ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వచనం చెప్తున్నాడు, ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వచనం చెప్తున్నాడు. ఇది ఎవరు చేశారంటే వృద్ధాప్యంలో యాకోబు తన కుమారులను ఆశ్రయించాడు. సంభవింపబో సంగతులు వాళ్ళకి చెప్పాడు. అబ్రహాము వృద్ధాప్యంలో ఆశీర్వదించబడి తన దాసుని పంపించి కనాన్లో నుంచి తన రక్త సంబంధిలోంచి కుమార్తెను పిలిపించుకొచ్చాడు. తన కుమారుడికి రిబకాను తీసుకొచ్చాడు, ఇస్సాక్కి. యాకోబు అబ్రహాముకి మనవడే కదా, ఇస్సాక్ కుమారుడే కదా. యాకోబు తన వృద్ధాప్యమందు తన కుమారులను పిలిచి ఆశీర్వదించి మీ జీవితంలో సంభవింపబో సంగతులు నేను మీకు చెప్తా అని చెప్పేస్తున్నాడు. ఆ వృద్ధాప్యంలో ఆయన యోసేపు గురించి ఏం చెప్పాడో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఓకే కదా. మన 3వ పాయింట్ ఎవరంటే, 2వ పాయింట్
యాకోబు. మొదటి పాయింట్ అబ్రహాము, రెండో పాయింట్ యాకోబు. యాకోబు అంత్యదినములలో వృద్ధాప్యమందు తన కుమారులకు సంభవింపబో సంగతులు కుమారులకు తెలియజేశాడు. ఓకేనా. అబ్రహాము తన వృద్ధాప్యంలో నమ్మకంగా బ్రతికి ఆశీర్వదించబడి తన కుమారునికి పెళ్లి కుమార్తెను తీసుకొచ్చాడు. ఓకే కదా. ఇక్కడ యాకోబు తన కుమారుని ఆశీర్వదిస్తున్నప్పుడు అక్కడ చూడండి యోసేపు గురించి ఏం చెప్తాడో చూద్దాం. ఒకసారి 22వ వచనంలోకి వెళ్ళిపోదాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, విలుకాండు దాన్ని అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తం బలం వలన అతని విల్లు బలమైనది అగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటిని దీవెనతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జలముల యొక్క దీవెనతోనూ సమస్తముల దీవెనతోనూ గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాడి నడినెత్తి మీదను ఉండును. అక్కడ చూడండి యోసేపు దీవెనలు ఎన్ని ఉన్నాయి చూడండి. అతడు ఫలించడి కొమ్మ అని చెప్పి తన తండ్రి అతన్ని దీవించాడు. మన మూడో వ్యక్తి ఎవరంటే యోసేపు తన వృద్ధాప్యం అందు ఏం చేశాడంటే 50వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, మరియు యోసేపు 110 సంవత్సరాలు బతికాడు. అక్కడ ఏమనంటే చూడండి 22వ వచనంలో, యోసేపు అతని తండ్రి కుమారులు వారందరూ ఐగుప్తులో నివసించారు. యోసేపు 110 సంవత్సరములు కలిగినవాడు. అక్కడ చక్కగా చూడండి, ఒకసారి మీరు దయచేసి చూడండి. 110 సంవత్సరములు బ్రతికెను అని ఉంది. అక్కడ చూస్తే 25వ వచనంలోకి వచ్చేయండి. 110 సంవత్సరాలప్పుడు వృద్ధాప్యంలో యోసేపు తన వాళ్ళని పిలిచి ఏమంటాడు అంటే, మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణము చేయించుకొనెను. అవునా. వారు 110 సంవత్సరాలు చనిపోతే అతన్ని శవమును బాక్స్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం క్రైస్తవులు మరి సమాధి పెట్టెలో శవాన్ని పెట్టి ఎందుకు తీసుకుపోతుందంటే, యోసేపు శవాన్ని వాళ్ళు పెట్టెలో పెట్టి తీసుకెళ్లారు, యాకోబు శవాన్ని పెట్టెలో పెట్టి తీసుకెళ్లారు కదా. ఇదంతా ఇక్కడ నుంచి వచ్చింది కదా. వారు యోసేపు యొక్క శవాన్ని ఒక పెట్టెలో పెట్టారు. వీరు వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు ఈ ఎముకలను తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు, మీ బానిసత్వం నుంచి మీరు విడుదల తప్పకుండా పొందుతారని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు, విశ్వాసంలో బలపరుస్తున్నాడు. సంభవింపబో సంగతి నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడొస్తాడు. ఆ రోజు మీరు నా ఎముకలు ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఏం చేయాలి, వాగ్దాన దేశంలో పెట్టాలి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడని చెప్పి. ఎంత 110 సంవత్సరాల్లో ఎంత విశ్వాసం ఉంది. సాక్షాత్తుగా మోషే ఆ యొక్క విడుదల దినమున అంటే నిర్గమకాండము ఆ యొక్క 12వ అధ్యాయము చూడండి ఒకసారి. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడుతుంది. ఏమనంటే 40వ వచనం చూస్తే, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ రోజే వాళ్ళు విడుదల పొందారు. ఈరోజు దేవుడు యోసేపును మనకు మాదిరి పెడుతున్నాడు. అబ్రహాము వృద్ధాప్యంలో ఆశ్రయించబడి తన కుమారునికి పెళ్లి కుమార్తెను తెచ్చాడు. యాకోబు వృద్ధాప్యంలో తన యొక్క ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు, కుమారులకు సంభవింపబో సంగతి తెలియజేస్తున్నాడు. యోసేపు 110 సంవత్సరాల వృద్ధాప్యంలో తన సహోదరులను బలపరుస్తూ ఏం చెప్తాడంటే,
నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడని చెప్పి. 4వ వ్యక్తి నెంబర్ 4 ఎవరంటే దావీదు మహారాజు. రాజులు మొదటి గ్రంథము చూడండి ఒకసారి. 1 Kings 2nd chapter verses 1. అక్కడ మనం చూస్తే రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూద్దాం. అక్కడ మీరు చూస్తే చూడండి, కొంచెం ఓపిక పట్టండి చెప్తాను. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి, దావీదునకు మరణకాలం సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞాపించను. బతిమలాడతలేడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్స్ ఎ కమాండ్. ఏంటి అంటే, లోకులందరూ వెళ్ళవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడు నీతో చెప్పిన మాట నువ్వు వినడం నేర్చుకో. ఇప్పుడు వరకు తండ్రి చెప్పిన మాట విన్నావు, ఇక నుంచి నువ్వు దేవుడు చెప్పిన మాట వినడం నేర్చుకో. ఆయన నీకు ఆజ్ఞాపించిందంతా కూడా నువ్వు చేస్తే, నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలంలో నువ్వు చేయుచున్న ప్రతి కార్యము సఫలమగునని చెప్తున్నాడు దేవుడు. ఆ యొక్క దావీదు తన కుమారుడైన సొలొమోను పిలిచి చెప్తుంటే, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నా, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలంటే చూడండి, అక్కడ ఎంత చెప్తాంటే, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. ఎందుకు అనంటే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడు. నీ దేవుడని చూడండి, తన కుమారుడు మనసు ఎవరి మీద తిప్పుతాడంటే దేవుని వైపు. లెట్ us turn to God. అవునా? నువ్వు దేవుని వైపు తిరుగు. నీ దేవుడు. అప్పటి వరకు యెహోవా నా కాపరి అన్నటువంటి దావీదు తన కుమారుడు సొలొమోను చూపించి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం అదే. ఒక్కసారి నువ్వు దేవుడు నీతో చెప్పుచున్న మాటల్ని నీవు వినడం నేర్చుకోవాలి. ఎందుకు అనంటే, దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీవు మనుషుల వైపు నువ్వు చూడకూడదు. ఎందుకు అనంటే, దేవుడు నీతో మాట్లాడతాడు. సొలొమోను, నా తర్వాత రాజ్యం ఏలేది నువ్వే కదా, నువ్వు రాజ్యాన్ని ఏలేటప్పుడు దయచేసి నీ దేవుడు మీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వేం చేయాలంటే అక్కడ స్పష్టంగా చెప్తున్న మాట అంటే చూడండి. కాబట్టి చూడండి ఏమనంటే, నేను లోకులు పోల్సిన కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండు. సమస్యలన్నీ ఉండొచ్చు. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏం చేశాడు తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ వద్దకు రాదని చెప్పి చేశాడు. ఆ దేవుడు నీతో ఉంటాడు కనుక నువ్వేం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండు. ఒకటి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడు. నీ కుమారులకు నువ్వు ఏం చెప్తావో. వృద్ధాప్యమందు దావీదు చెప్తున్నాడు, మరణవస్త్రం అంటే యోసేపు చెప్తున్నాడు, వృద్ధాప్యం ఉన్న యాకోబు చెప్తున్నాడు, ఆశీర్వదించబడ్డ అబ్రహాం చేస్తున్నాడు. పాత నిబంధనలో ఈ 4 వృద్ధులు ఎంత అనుభవాన్ని, దేవుల్లో ఎంత అనుభవం ఉంది, లోకంలో ఎంత అనుభవం ఉంది, దేవుల్లో ఎంత జ్ఞానం ఉంది, మనుషుల ఎడల రాజ్య పరిపాలనలో ఎంత అనుభవం ఉంది. అవునా? మనుషుల మధ్యలో ఎంత జ్ఞానం ఉంది. ఐగుప్తులో యోసేపుకి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా, జ్ఞానం కలిగినటువంటి అబ్రహాము, జ్ఞానం కలిగినటువంటి యాకోబు, జ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క యోసేపు, జ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క దావీదు చెప్తున్న మాట అంటే, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవునితో కలిగి ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. ఇదే చెప్తున్నారు తప్ప వారి నోట్లో వేరొక మాట రావట్లేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము, యోసేపు, యాకోబు, యోసేపు, దెన్ దావీదు మహారాజు. ఈ 4 పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధన నుంచి మనకి సువార్త పాఠంలో ఇవ్వబడేటువంటి పాఠ్య భాగంలో మనం చూస్తున్నది ఎవరు అనంటే జకర్యా, ఎలిజబెత్తులు. అవునా?
వారు బహుకాలం గడిచినటువంటి వృద్ధులు. 5వ వచనంలో మనం చూసినట్టయితే 6వ వచనంలో మనం చూసినట్టయితే 6వ వచనం నేను చదువుతాను చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరాపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైనారు. వృద్ధాప్యంలో శరీరం ఉడికిపోయిన గొడ్రాలు, వృద్ధాప్యం అంటే మరి జకర్యా గారు యాజకుడు, వీరి శరీరాలు ఉడికిపోయినప్పటికీ, వృద్ధాప్యం వాళ్ళ శరీరాన్ని పట్టుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం దేవుని యొక్క సకల విధమైనటువంటి ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనచ్చు నీతిమంతులుగా మరి జీవిస్తున్నారు. దే ఆర్ రైచియస్ పీపుల్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, వాట్ ఈజ్ రైచియస్ అంటే డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్. ఓకే కదా. ఏంటి నీతి అంటే ఏంటంటే దేవుని దృష్టికి వారు నీతిమంతులైనారు. దేవుని దృష్టికి వారు నీతిమంతులైనట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్తులు, వృద్ధాప్యంలో ఉన్న జకర్యా ఎలిజబెత్తులు సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వృద్ధాప్యాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క నీతిని బట్టి వారు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున దేవుని దృష్టిలో నీతిమంతులు ఉన్నారు. వారి జీవితంలో మనం నేర్చుకుందంటే వారు ఏ సమస్యతోటైతే పీడించబడ్డారో, పిల్లలు లేరని చెప్పి అనుకున్నారో ఆ సమస్యను దేవుడు తీర్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ను వారికి కుమారుడిగా అనుగ్రహించాడు. అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. వృద్ధాప్యంలోనే పుట్టాడు, కానీ పుట్టినది మొదలుకొని అక్కడ చక్కగా రాయబడ చూడండి. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను ఒక మాట. అతడు చూడండి, చాలా జాగ్రత్తగా ఓపిక వినండి. 14వ వచనం, లూకా సువార్త 1:14. ఓకేనా. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, మీకు ఈ తేడా ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను, జాగ్రత్త చదవండి. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై అన్నాడు. అంటే తల్లి గర్భము నుండి పుట్టడం వేరు, తల్లి గర్భమున పుట్టడం వేరు. తల్లి గర్భమున పుట్టడం అంటే అర్థమైందంటే ద డే ఆఫ్ కన్సీవింగ్ ఇన్ యువర్ మదర్స్ ఊంబ్. అవునా. తల్లి గర్భమున పుట్టడం వేరు, తల్లి గర్భము నుండి పుట్టడం వేరు. తల్లి గర్భము నుంచి పుట్టినటువంటి దాన్ని మనం ఏమన్నామంటే బర్త్డే అన్నాం కదా, బర్త్డే అన్నాం. కానీ గర్భమున పుట్టడం వేరు, గర్భము నుండి పుట్టడం వేరు. ఓకే కదా. గర్భం నుంచి పుడితే అది బర్త్డే అవుతుంది. గర్భమున పుట్టడం అంటే ద డే ఆఫ్ కన్సీవింగ్ యువర్ మదర్స్ ఊమ్. ఒకసారి మీరు యెషయా గ్రంథం 49వ అధ్యాయం మనం చూస్తే, నేను మీకు మొదటి వచనం, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, గర్భమున పుట్టగానే, చూడండి అక్కడ చూడండి, నేను గర్భమున పుట్టగానే, ద డే ఆఫ్ కన్సీవింగ్ ఇన్ యువర్ మదర్స్ హోమ్. జకర్యా ఎలిజబెత్తులు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతికినప్పుడు దేవుడు వారికి ఇవ్వబోయేటువంటి కుమారుణ్ణి గర్భమున, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు తల్లిదండ్రులైన మనందరికీ చెప్తున్నామంటే, మనం వెన్ యూ బికమ్ ఎ రైచస్ ఫాదర్ అండ్ మదర్, యువర్ సన్ విల్ బికమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్.
నీవు సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతుడవైతే, దేవుని ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టికి నీతిమంతుడవైతే నీ గర్భమున పుట్టేటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ గర్భమున పుట్టడం ద డే ఆఫ్ కన్సీవింగ్ ఇన్ యువర్ మదర్స్, అప్పటి నుంచే పరిశుద్ధాత్మతను బయటకు వచ్చిన తర్వాత కాదు. కాబట్టి కొత్త నిబంధన నుంచి ముగ్గురిని చెప్తాను కదా. జకర్యా, ఎలిజబెత్తులు మన సువార్త పాఠం ఉన్నారు, వాళ్ళని చూద్దాం. రెండో విషయం ఏంటంటే సిమియోన్ని చూద్దాం ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలోకి వెళ్ళిపోదాం. అక్కడ మనం చూస్తే 6వ వ్యక్తి సిమియోన్, ఓకేనా. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అది నాకు చాలా ఇష్టమైన మాట. వృద్ధాప్యంలో ఉన్న సిమియోను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. తర్వాత ఏం జరిగింది చూడండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఈ మాట చదువుతున్నప్పుడు దైవజనుడుగా నీకు ఏమనిపిస్తుంది ఒకసారి ఆలోచించి. అతడు వృద్ధాప్యం అందున్నాడు. వృద్ధాప్యంలో కూడా పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వశుడై అతడు లోపలికి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అతన్ని బయలుపరుస్తున్నాడు. ఏమంటే నువ్వు క్రీస్తుని చూడకముందు మరణం పొందవని చెప్పేసి అని. అప్పుడు అతడు వచ్చి యేసుని తీసుకొని, నాదా ఇప్పుడు నీ దాసుని సమానం. నేను ఎంత మంచి అనుభవాన్ని పొందంటే, వృద్ధాప్యంలో దేవుని ఆత్మ నీ మీద ఉంటే, పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంటే క్రీస్తుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అతడు దేవాలయంలోనికి వచ్చి ఆత్మవశుడై, పరిశుద్ధాత్మవశుడై అతడు క్రీస్తుని గురించి ప్రవచనం చెప్తున్నాడు. మరియమ్మని చూసి అంటున్నాడు, అమ్మ నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోద్ది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి మరి సిమియోను యవనస్తురాలటువంటి మరియ తల్లితో బాలుడైనటువంటి శిశువుని చూపించి, అమ్మ నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోద్దంటే ఆ యవ్వన బిడ్డ అయినటువంటి మరియమ్మకు ఏమీ అర్థం కాలేదు. కానీ 33.5 సంవత్సరాల తర్వాత యేసయ్య ప్రక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు ఆ రక్తధారలో యేసయ్య శిలువలో వేలాడుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు, అమ్మా అని ఆ స్వరం విన్నప్పుడు ఆ తల్లి హృదయంలో సిమియోను చెప్పిన రీతిగా ఖడ్గం దూసుకొని వెళ్ళింది. పిల్లరా, ఆ ప్రవచనం నెరవేరడానికి 33.5 సంవత్సరాలు పట్టింది. దేవుని బిడ్డరా, దైవజనుడు ఆత్మవశుడై ప్రవచిస్తే సంవత్సరాలు దాటినా కానీ అది తప్పకుండా నీ జీవితంలో నెరవేరుతుందని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఇది వాస్తవం అని చెప్పి, ఇది యథార్థం అని చెప్పి వాక్యం చెప్తుంది. నా జీవితంలో నేను అనుభవించిన దీవెన నేను చెప్తాను. సంవత్సరాలు గడిచిపోతాయి. శిశువుగా ఉన్నప్పుడు చెప్పాడు ఏమనంటే, నీ హృదయంలో ఖడ్గం దూసుకెళ్తాన్నాడు, కానీ పలానా సంవత్సరం దూసుకపోతుందని చెప్పలే. అవునా? ఇక్కడ చూస్తే పసిపిల్లవాడు ఉన్నాడు, ఆమె చూస్తే కన్యక గర్భవతి కుమారుని అన్నది కాబట్టి ఆమె ఇంకా యవన బిడ్డగానే ఉంది, యవనస్తురాలు. ఏమీ అర్థం కాలేదు, కానీ ప్రవచనం మాత్రం వచ్చింది, నీ హృదయంలో ఖడ్గం చూసుకో. మీకు ఇక్కడ జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు అర్థమైనా కాకపోయినా ప్రవచనము తప్పకుండా నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సిమియోను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మ అతని మీద ఉంది. అతడు ఆత్మవశుడై దేవాలయం ప్రియులారా, ఈ వాక్యం విన్న దైవజనుడా, ఇది నీ కొరకే వృద్ధాప్యంలో దేవుడు చెప్తాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ద లాస్ట్ వన్, హన్నా అనేటువంటి ఆషేరు గోత్రికుడు అనేటువంటి పెనూయేలు కుమార్తె
చూడండి అక్కడ చక్కగా రాయబడింది. అదే 2వ అధ్యాయంలో 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు 84వ సంవత్సరంలో సేవ చేయుచూ ఉండెను. దట్ ఈస్ కంటిన్యూస్. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములోని విమోచన కొరకు కనిపెట్టుకొని వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు కదా, ఆమె ప్రభువుని గురించి మాట్లాడుతూ యెరూషలేం యొక్క నివాసులతో మాట్లాడుతుంది. 84 సంవత్సరాల వయసు ఏంటి, ఉపవాస ప్రార్థన చేయడం ఏంటి, ప్రవక్తిని, అవునా? ఆమె బహుకాలం గడిచినది. అబ్రహాము బహుకాలం గడిచాడు, యాకోబు బహుకాలం గడిచి. దేనికి కాలం గడిచిందంటే శరీరానికి కాలం గడిచిపోయింది. బహుకాలం గడిచిన వృద్ధి అంటే శరీరం యొక్క కాలం గడిచిపోయి శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. శరీరానికి వృద్ధాప్యం వచ్చినప్పటికి కూడా వారు దేవాలయాన్ని విడిచిపెట్టలేదు, ఉపవాస ప్రార్థనని విడిచిపెట్టలేదు, రక్షకుని కొరకు విమోచన కొరకు కనిపెట్టడం మానుకోలేదు. ప్రియులారా, వెన్ దే కనెక్టెడ్ విత్ గాడ్, గాడ్ కనెక్టెడ్ విత్ దెమ్. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అబ్రహాము దేవుని యొద్దకు వచ్చాడు, దేవుడు కూడా అబ్రహాం దగ్గరికి వచ్చాడు. యాకోబు 4:7, 8, 9 మీరు చూడండి. ఓకేనా? స్పష్టంగా చెప్తాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మాట్లాడుకుంటాడు, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. యాకోబు దేవుని దగ్గరికి వచ్చాడు, వృద్ధాప్యంలో దేవుడు యాకోబు దగ్గరికి వచ్చాడు. యోసేపు దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుడు కూడా యోసేపు దగ్గరికి వచ్చాడు. దావీదు దేవుని యొద్దకు వచ్చాడు, దేవుడు దావీదు దగ్గరికి వచ్చాడు. జకరియా, ఎలిజబెతులు దేవుని యొద్దకు వచ్చారు, దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. దావీదు దేవుని యొద్దకు వచ్చాడు, దేవుడు దాని దగ్గరికి వచ్చాడు. సిమియోను దేవుని దగ్గరికి వచ్చాడు, దేవాలయంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అన్న దేవుని యొద్దకు వచ్చింది, దేవుడు ఆమెలో గొప్ప కార్యాలు చేశాడు. ఈ 2024లో ఈ వాక్యము మనందరికీ ఏంటి అంటే, అతడు తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. యెషయా 53:11. జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. నేను చెప్పిన 7 కూడా చూస్తే దే హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. హూ ఈజ్ గాడ్ అంటే గాడ్ ఈజ్ స్పిరిట్. దోస్ హూ వర్షిప్ గాడ్ మస్ట్ వర్షిప్ విత్ స్పిరిట్ అండ్ ట్రూత్. అవునా? దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తానంటే ఈ వయోవృద్ధులను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సెక్యులరిజం గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అంటే లోకరీతిగా ప్రభుత్వము సీనియర్ సిటిజన్స్ కార్డు ఇచ్చింది. అవునా? సీనియర్ సిటిజన్ యొక్క మరి డిస్కౌంట్ ఇచ్చింది, సీనియర్ సిటిజన్స్కి ఇంకేదో వచ్చింది. ఇట్ ఈస్ గుడ్, బట్ అట్ ద సేమ్ టైం యూ మస్ట్ గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. వృద్ధాప్యంలో దేవుణ్ణి అంటు పెట్టుకొని ఉందాం. మనము వెన్ యూ ఆర్ యంగ్ యూ క్యారీ ద బైబుల్, వెన్ యూ బికమ్ ఓల్డ్ బైబుల్ విల్ క్యారీ యూ అనే మాట నేను నా ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాను. వెన్ యూ ఆర్ యంగ్ యూ క్యారీ ద బైబుల్, వెన్ యూ బికమ్ ఓల్డ్ బైబుల్ విల్ క్యారీ యూ. ఈరోజు దేవుడు ఈ మంచి వాక్యంతో ఈ సందేశాన్ని మనందరి నిమిత్తమై దీవించునుగాక. నువ్వు ఏ వృద్ధాప్యంలో ఉన్నా, నీ బాడీ మొత్తం షుగరు, కొలెస్ట్రాల్, బీపీ, హై బీపీ, లో బీపీ, షివరింగ్ ఇవన్నీ ఉన్నా కానీ నీ శరీరానికి వృద్ధాప్యమే తప్ప నువ్వు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తావు, దేవదారు వృక్షం వలె ఎదుగుతావు, సారం కలిగి పచ్చగా ఉంటావు, మన దేవుని క్రియలను మహిమపరుస్తావు. అట్టి కృప
పరిశుద్ధాత్మ దేవునికి దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రం నైనా. మా సంఘంలోనేమి, మా కుటుంబాల్లోనేమి, మా రక్త సంబంధుల్లోనేమి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మోషే, మా నాయన ద్వితీయోపదేశకాండం 34:9 ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న మోషే తన చేతులు నూను కుమారుడు అయినటువంటి యెహోషువ మీద ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మపూర్ణుడైనట్టుగా మేము చూస్తున్నాం. తండ్రి, నీ పరిశుద్ధాత్మ కార్యములు మా అందరి జీవితంలో జరిగించి మా వృద్ధాప్యంలో మా పిల్లలకు పరిశుద్ధాత్మ ద్వారా సంభవింపబో సంగతులు తెలియజేసే భాగ్యం దయచండి. సిమియోను వలె దేవా, నీ మందిరంలో నీ కొరకు కనిపెట్టుకునే భాగ్యం దయచండి. విధవరాలు అయినప్పటికీ దేవా, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మేము ఎక్కడ బలహీనమో అక్కడ మమ్మల్ని బలపరుస్తున్నందుకని ఈ స్తోత్రములు. నాయనా, యవనస్తులైన తిమోతి యొక్క అవ్వ అయినటువంటి లోయలోను, తల్లి అయినటువంటి యునేకిలో కూడా విశ్వాసాన్ని పౌలు చూసిన రీతిగా మేము కూడా మా పితరుల పారంపర్య ఆచారాన్ని బట్టి మా యవన బిడ్డలను తిమోతిని ఎట్లయితే పౌలు బలపరిచాడో మేము కూడా ప్రభువా నీ యందు బలపడే భాగ్యం దయచేసి మా యొక్క సంఘాల్లో ఉన్న వృద్ధులకు ఆదరణను, ఆశ్రయాన్ని కలిగించిన కృప చూపించి వారి యొక్క జ్ఞానమును బట్టి, వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి నీ మహిమ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయమని, దైవ సేవకులందరినీ నీ ఆత్మతో అభిషేకించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరిని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, 9553831316 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి నన్ను బలపరిచిన దైవజనులందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థిస్తున్న సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని మీ యొక్క వాక్య సందేశంగా పరిగణించండి. ఇది చూసి కాపీ కొట్టడం కాదు, దొంగతనం చేయడం అంతకంటే కాదు. నేను బైబిల్లో ఉన్నాయే నేను మీకు చెప్పాను, మీరున్నది కూడా బైబిల్లో చెప్తారు తప్ప నేను చెప్పినటువంటి వాక్యం కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిన బహుమానం అని చెప్పి జ్ఞాపకం చేసుకొని మనుషుల నీతిని బట్టి కాక దేవుని మహిమ కొరకు ఒక మంచి సందేశాన్ని మోకాళ్ళ ప్రార్థనతో సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తులో మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. దేవుడు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.